ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తుంది. బ్యారేజ్కి 3.91 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ 1వ గేటు మూసి 69 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, రవి, ముఖ్యంగా ఏదైతే ఇటు కృష్ణా అటు గోదావరి రెండు నదులు కూడా పెద్ద ఎత్తున ఇటు వరద నీరు పోటెత్తడంతో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి లోతట్టున ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి యత్నంలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా, యంత్రాంగం అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కృష్ణా నది ప్రవహించేటువంటి ప్రకాశం బ్యారేజీ వద్ద మనం ఉన్నాం. ప్రకాశం బ్యారేజీ వద్ద దాదాపుగా పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతున్నటువంటి నేపథ్యంలో ఎగువకు ఈ నీరునంతను కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి ఉంది. శ్రీశైలం డ్యాముకు ఇప్పటికే పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో దాదాపుగా 5 లక్షల క్యూసెక్కుల నీరును విడుదల చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లోతట్టుగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలన్నీ కూడా జలదిగ్బంధంలో మునిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సురక్షితమైనటువంటి ప్రాంతాలకు అధికార యంత్రాంగం అందరూ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మైలవరం, అదేవిధంగా జగ్గైపేట ఈ ప్రాంతం అంతా కూడా నీట మునిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో ఏదైతే ఇటు బుడమేరు ప్రాంతం అంతా కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉందో ఆ ప్రాంతం అందరూ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడ ప్రస్తుతం అంతా కూడా సజావుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అప్రమత్తంగా ఉండేటువంటి విధంగా కూడా అధికార యంత్రాంగం అందరూ కూడా ఎప్పటికక్కడ మానిటర్ చేస్తున్నారు. ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు, అటు పోలీస్ సిబ్బంది ఇద్దరు సమన్వయం చేస్తూ కూడా ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇటు ఇప్పటికే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి కమిషనర్లందరితో కూడా ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏదైతే ఇటు వరద నీరు ఎక్కువగా ప్రవహించేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కమిషనర్లందరితో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి ఒక్క దీనికి ఏదేనికి కూడా ప్రభుత్వం చాలా నిబద్ధత కలిగి ఉంది. అధికారులు ఎవరు కూడా సమన్వయం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరినీ కూడా సురక్షితమైనటువంటి ప్రాంతాలు తరలించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో దాదాపుగా ప్రకాశం బ్యారేజీ గేట్లన్నీ కూడా ఎత్తివేసేటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 4 లక్షల క్యూసెక్కుల నీరు కిందకు విడుదల చేస్తున్నట్లుగా కూడా అధికారులు చెప్పారు. మరి ఈరోజు 3 గంటలకు రాష్ట్ర విపత్తులు మరియు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అంటే ఇప్పటికే ఈరోజు సాయంత్రానికల్లా 6 లక్షల క్యూసెక్కుల వరకు కూడా నీరు పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధమైంది. ఇప్పటికే విజయవాడకి సంబంధించి మున్సిపల్ కమిషనర్గా ఉన్నటువంటి ధ్యాన్ చంద్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఇటు కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఉన్నటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అటు మున్నేరు వాగు ఏదైతే జగ్గైపేటకు సంబంధించినటువంటి పరిసరాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల్లో మున్నేరు వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కనుక వర్ష ప్రభావం ఎక్కువగా ఉండి అక్కడ ఏదైనా కనుక అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుగానే ఆ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. మరి ఎగువ కురుస్తున్నటువంటి ఈ వర్షాలకు భారీ ఎత్తున వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దానికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు కూడా వాటర్ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఏ విధంగా ఉందనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా అధికారులందరూ కూడా దృష్టి సాధించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇప్పటికే ఇటు భద్రతకి సంబంధించి ఎందుకంటే ఒకవేళ మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. కృష్ణా జిల్లా, అది ఎన్టీఆర్ జిల్లా, 2 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లతో పాటు గుంటూరులో కూడా ఇటు ప్రవహించేటువంటి నది ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దు అని కానీ చిన్నపిల్లలను కానీ లేదంటే ఇటు ఈతకు వెళ్ళేటువంటి ఎవరిని కూడా వెళ్ళేటువంటి వాటికి అనుమతించకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. మరి తగినటువంటి జాగ్రత్తలు ఏవైతే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాటన్నిటి కూడా తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి కూడా కలెక్టర్ పూర్తి స్థాయిలో వీటికి సంబంధించినటువంటి భద్రతలు అన్ని కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే అధికారులందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉన్నటువంటి శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో కూడా మరి
వరద నీరు కనుక సాయంత్రానికి 6 లక్షల పైచీలకు పోటెత్తేటువంటి అవకాశం ఉంటే ఇప్పటికే యంత్రాంగం అందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా సిద్ధం అవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రవహిస్తున్నటువంటి నీరుకు సంబంధించి కావచ్చు, లేదంటే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.